హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియోలో మీ అందరికీ మినిమం అయితే 10,000 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో 100% అయితే వెరిఫైడ్ అప్లికేషన్ నుంచి అయితే లూట్ అయితే వచ్చింది. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో మనమైతే లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం అయితే కూకాయిన్ అప్లికేషన్ అయితే మీరు అందరూ కూడా ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. సో కూకాయిన్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఓపెన్ చేసి అక్కడ లాగిన్ రిజిస్టర్ అని అయితే ఉంటుంది. సో రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో కూకాయిన్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, తర్వాత ఒక ఓటీపీ, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇవ్వండి, కింద పాస్వర్డ్ ఇచ్చి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా సరే ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఏం చేయాలి అంటే కూకాయిన్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్, మీరు కూకాయిన్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. నేనైతే ప్రజెంట్ ఒక కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో మీకు ఎటువంటి కేవైసీ కూడా అవసరం లేదు. సో ఈ లూట్ని అయితే ట్రై చేయడానికి మీరు సో ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ చూడండి మైక్ ఉంది కదా. సో ఈ ఛానల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఈ మైక్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ గైస్ ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసిన తర్వాత హోలీ ఆఫర్ అని చెప్పేసి మీకు ఒక బ్యానర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హోలీ ఆఫర్ అని చెప్పేసి మనకు ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో ఇందులోకి అయితే రండి. సో ఇందులో మనకి ఆఫర్ ఏంటంటే కూకాయిన్ నుంచి సో హోలీ స్పెషల్ ఆఫర్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే గైస్, మనకి $3 అయితే ఫ్రీగా వస్తున్నాయి. అది కూడా ఎలా అంటే మీరు ఫస్ట్ టైం P2P ట్రేడింగ్ చేసినట్టయితే మీకు ఫ్రీగా $3 అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రీగా $3 అయితే వస్తాయి మనకి ఫస్ట్ టైం P2P ట్రేడింగ్ చేస్తే. మనకి P2P ట్రేడింగ్ అంటే ఏంటి అంటే పర్సన్ టు పర్సన్. ఆ ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చాలా సింపుల్గా చెప్తాను. మనకి ఇక్కడ $10 గల P2P ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఈ ఆఫర్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే సో March 18 అంటే ఇవాళ నుంచి March 28 ఇంకా 10 days అయితే టైం ఉంది మనకి. సో ఎలా చూడండి, ఫస్ట్ ఆఫర్ అయితే మనకి ఎలా అయితే చేయాలి ఇక్కడైతే ఇచ్చారు. సో గెట్ $3 ఆన్ యువర్ ఫస్ట్ P2P ట్రేడ్. అంటే మన అకౌంట్లో ఫస్ట్ టైం P2P ట్రేడింగ్ చేస్తే మనకి $3 అయితే వస్తాయి. అవి ఎలా వస్తాయంటే మనకి మినిమం అయితే $10 అయితే ఇక్కడ మనం బై చేయాలి, ఓకేనా. $10 అయితే బై చేయాలి మినిమం. సో అప్పుడు మనకి $3 అయితే మీరు P2P ట్రేడింగ్లో $10 కనుక బై చేశారనుకోండి ఐఎన్ఆర్ని. సో బై చేస్తే మనకి $3 అయితే మనకి డైరెక్ట్గా స్పాట్ వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి. దాన్ని మీరు ట్రేడ్ చేసుకొని TRX కన్వర్ట్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ని ఎలా అప్లై చేయాలంటే చూడండి, ఓన్లీ యూజర్ హూ రిజిస్టర్డ్ త్రూ ద ఫామ్ విల్ బి రిసీవ్ ద రివార్డ్, ఓకేనా. మీరు ఈ ఆఫర్ని అప్లై చేసే ముందు ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. గూగుల్ ఫామ్ నేను ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో ఈ ఆఫర్ ట్రై చేసిన వాళ్ళకి $3 ఈ ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా స్పాట్ వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి, ఓకేనా. సో ఈవెంట్ ఎండ్ అయిపోయిన 7 డేస్కి అయితే మీకైతే ఇది ఒక ఈవెంట్ ఎండ్ అయిపోయిన 7 డేస్కి అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అలాగే ఇంకా కూకాయిన్ నుంచి ఇంకొక చూడండి, సెకండ్ ఈవెంట్లో ఇక్కడ చూడండి, ఈ లక్కీ ఎయిర్ డ్రాప్ ఆఫ్ $5 to $100 వెన్ యూ ఓపెన్ ఫ్యూచర్ ట్రేడ్ ఆన్ ది ఫస్ట్ టైం. అంటే మీరు ఫ్యూచర్ ట్రేడ్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే మీకు మినిమం $5 అయితే ప్రాఫిట్ వస్తుంది. 5 to 100 ర్యాండమ్ ఎంతైనా రావచ్చు. మనం $5 అయితే వేసుకుందాం. సో 5 + 3 $8 గైస్ ఇక్కడికి, ఓకేనా. పర్ అకౌంట్కి $8 అయితే వస్తుంది. మీరు 10 అకౌంట్ చేస్తే $80 అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది, ఓకేనా. 5 + 3. సో మనకి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేస్తారు అంటే all USDT reward from P2P will be deposited in winners KuCoin main account within 7 working days after the activity ends, ఓకేనా. మనకి 7 డేస్లో అయితే మనకైతే యాక్టివిటీ ఎండ్ అయిపోయిన 7 డేస్కి మనకి మన మెయిన్ అకౌంట్లో అంటే స్పాట్ అకౌంట్లో అయితే మనకి $3 అయితే పడిపోతాయి. దాన్ని మీరు TRX కింద కన్వర్ట్ చేసుకొని విత్డ్రా అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు P2P ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ ఇందులో ఇంకొక సెకండ్ ఆఫర్ అయితే ఉంది. మీకు ఇంకా ప్రాఫిట్ అయితే వస్తుంది. పర్ అకౌంట్కి $10 అయితే వస్తుంది. మీ అందరికీ చెప్పినట్లు ఈజీగా 10,000 అయితే మీరైతే ఎర్న్ చేయొచ్చు. ఇంకా కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. మీరు 2వ నెల 15వ తారీఖు పోస్ట్కి అయితే వెళ్ళాలి గైస్. నేను ఇక్కడ ఆల్రెడీ లైవ్లో అయితే చూపిస్తాను చూడండి గైస్. కూకాయిన్ అనేది బిగ్గెస్ట్ ఎక్స్చేంజర్, అది మీకు కూడా తెలుసు. ఇది ఎటువంటి ఫేక్ కూడా కాదు. 100% అయితే ట్రై చేయండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా, ఓకే. సో ఇక్కడ చూడండి గైస్, మేక్ యువర్ ఫస్ట్ P2P ట్రేడ్ ఆన్ స్టేక్ ఆర్ USDT. సేమ్ గైస్, అంటే మీరు ఒక్కసారి P2P ట్రేడ్ చేశారంటే 2 ఆఫర్లు అయితే అప్లై అవుతాయి మీకు. సో ఇక్కడ ఏముందంటే సో ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇది ఆల్రెడీ ఈ నెల 15th అయితే ఎండ్ అయిపోయింది, కానీ మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేశారు 31st వరకు, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సో ఇందులో అయితే చూడండి, ఈ ఆఫర్ అయితే 31st వరకు ఉంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే చూడండి, గెట్ 5 ఫ్రీ గ్యారీ ఆన్ యువర్ ఫస్ట్ కూకాయిన్ P2P పర్చేస్ ఆఫ్ ఎనీ అమౌంట్. ఇక్కడ చూడండి, ఆఫ్ ఎనీ అమౌంట్
ఇక్కడ మనం ఎన్ని అమౌంట్తో పీ అనేది ఫస్ట్ టైం అనేది పీ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మనకి 5 గారీ టోకెన్స్ అయితే వస్తాయి. 5 గారీ అంటే అప్రాక్స్ $150 గైస్, ఓకేనా. 5 గారీ అంటే $2 అనుకోండి, ఓకేనా, $2. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ గెట్ 1 గారీ టోకెన్ ఆన్ యువర్ స్పాట్ ట్రేడ్. అంటే మీరు పీ ట్రేడింగ్ చేస్తారు కదా, ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు డిపాజిట్ చేస్తారు కదా. సో ఆ డిపాజిట్ చేసిన దాంట్లో 1 గారీ టోకెన్ అయితే బై చేయడమే. అంటే స్పాట్ ట్రేడింగ్లో వెళ్ళి గారీ టోకెన్ బై చేసి సెల్ చేసేసినందుకు మనకి 1 గారీ టోకెన్ అయితే వస్తుంది. 1 గారీ టోకెన్ వాల్యూ అయితే వచ్చేసి $32. ఇక్కడ మనకి $2.5 అనుకోండి, పోనీ ఇది కలిపి $2.5 ఈ ఆఫర్. సో ఈ ఆఫర్ అప్లై చేసినందుకు అంటే మీరు అక్కడ ఒక్కసారి ఇప్పుడు పీ ట్రేడింగ్ చేసినందుకు ఆఫర్ 1 అండ్ ఆఫర్ 2 2 ఆఫర్లు అయితే అప్లై అవుతాయి. ఇక్కడ మనకి పర్ అకౌంట్కి అయితే $10 అయితే వస్తాయి, ఓకేనా. 1 అకౌంట్కి $10 అయితే 10 అకౌంట్స్ అంటే $100 అయితే వస్తాయి. అండ్ 20 అకౌంట్ చేసినట్లయితే మీరు $200 అయితే వస్తాయి. సో ఓకే, మీరు 10 అకౌంట్స్ అనుకుందాం. సో ఒక 15 అకౌంట్స్ చేసినా సరే మీకు ఒక $150 అయితే వస్తాయి ఈజీగా. మీకు 10,000, నేను చెప్పిన 10,000 రీచ్ అవ్వాలంటే 15 అకౌంట్స్ అయితే బైపాస్ అయితే చేయాలి. వితౌట్ ఎనీ కేవైసీ అయితే మీరు ఇక్కడైతే ఎర్న్ చేయొచ్చు మనీ. సో ఇప్పుడు పీ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫర్ అండ్ సెకండ్ ఆఫర్ని ఒకేసారి అప్లై ఎలా చేయాలి అంటే ముందైతే అనౌన్స్మెంట్ ఛానల్కి అయితే రండి. అనౌన్స్మెంట్ ఛానల్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ డేట్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ పైన, ఓకేనా. ఇక్కడ డేట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ 2వ నెల 15వ తారీఖు అయితే రండి, ఓకేనా. 2వ నెల 15వ తారీఖు అనౌన్స్మెంట్లకి అయితే వెళ్ళండి. ఇలా స్క్రాల్ చేస్తూ ఉండండి, వెళ్ళిపోతారు మీరు. సో ఇట్లా స్క్రాల్ చేసుకున్నట్లయితే వెళ్ళిపోతారు. వచ్చేసాం. అంటే మనం ఆఫర్ అప్లై చేసేటప్పుడు అక్కడ రిజిస్టర్ అని ఒక బటన్ ఉంటుంది గైస్. ఆ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు పార్టిసిపేట్ చేసింది కౌంట్ అవుతుంది. సో ఓకే, అయితే వచ్చేసాను నేను 2015కి. ఓకే, ఇక్కడ పోస్ట్లో అయితే వచ్చేసి ఇక్కడ చూడండి 20,000 వర్త్ గారీ అని అయితే ఉంటుంది అనౌన్స్మెంట్. ఇక్కడ చూడండి 20,000 వర్త్ గారీ అని అయితే ఉంటుంది. సో దీని అయితే గుర్తుపెట్టుకుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ అని ఉంది కదా. సో రిజిస్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మిమ్మల్ని ఏ ట్యాబ్కి అయితే తీసుకెళ్ళదు, కానీ 1 or 2 టైమ్స్ అయితే రిజిస్టర్ నమోదు ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ మళ్ళీ అయితే ఫస్ట్కి అయితే వచ్చేయండి, బ్యాక్ వెళ్ళి అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఒక పేజ్ కనిపించింది కదా. సో స్పెషల్ ఆఫర్, హోలీ స్పెషల్ ఆఫర్ ఉంది కదా. సో దీంట్లోకి అయితే రండి. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రిజిస్టర్ ఉంటుంది కదా, దీని మీద ఒకసారి 2 or 3 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. గైస్ మర్చిపోకండి, ఈ బటన్ మీద మీరు ట్యాప్ చేయకుండా మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినా సరే మీకు ఎటువంటి టోకెన్స్ కూడా రిసీవ్ అవ్వవు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో గైస్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, గూగుల్ ఫామ్ది. మీరు ఆఫర్ అప్లై చేసే ముందు ఫామ్ అయితే ఫిల్ చేయాలి, మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను. సో ముందైతే ఈ ఫామ్లోకి అయితే రండి, ఓకే. ఈ ఫామ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి హోలీ స్పెషల్ ఆఫర్ అండ్ KuCoin P2P. ఎవరైతే ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆఫర్ అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే టోకెన్ అనేది అయితే రిసీవ్ అవుతుంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత సో ఫామ్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ KuCoinలోకి అయితే రండి గైస్, ఓకేనా. KuCoinలోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక UID అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ KuCoin UID అని ఉంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేయండి, ఓకేనా. మీరు ఏదైతే కాపీ చేశారో దాన్ని పేస్ట్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసినట్లయితే మనకి చూడండి యువర్ రెస్పాన్స్ హెస్ బీన్ రికార్డెడ్ అనేది ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది, ఓకే. ఫస్ట్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గారీ టోకెన్ది ఒక ఫామ్ అయితే ఉంటుంది. సో ఆ ఫామ్ కూడా ఫిల్ చేయాలి. ఓకే గైస్, గారీ టోకెన్కి మనం ఫామ్ అయితే ఏం ఫిల్ చేయొద్దు. అక్కడ అఫీషియల్గా జస్ట్ రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే సరిపోద్ది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సో అలా అయితే ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ KuCoin అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత P2P ట్రేడింగ్ ఇప్పుడు ఇందులో మనం అయితే అలా కంప్లీట్ చేయాలి. సో మనం ఫస్ట్ స్టెప్ చెప్తున్నాం చూడండి. ఫస్ట్ మీరు అక్కడికి అయితే వెళ్ళి రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సో తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఫామ్ అయితే ఫిల్ చేయాలి, ఓకేనా. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మూడో స్టెప్ ఒక $10 సో P2P ట్రేడింగ్ అయితే చేయాలి గైస్. ఇందులో మనకి ఫీజు అలాంటిది ఏమి ఉండదు. సో భయపడకండి, మీ డబ్బులు మీరు విత్డ్రా అయితే ఇన్స్టెంట్గా విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం $10 విత్డ్రా P2P ట్రేడింగ్ ఎలా చేయాలని అయితే చెప్తాను మీకు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నారు కదా. సో ఇక్కడ చూడండి ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి అయినా వెళ్ళవచ్చు, లేదంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ మోర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి P2P అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులోకి అయితే రండి. సో ఈ P2P అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీరు సో ఇక్కడ చూడండి USDC అని అయితే ఉంది కదా, ఇక్కడ USDT అని ఉంది కదా. సో ఇందు మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి INRలో చేయమన్నాడు కాబట్టి INR అనేది సెలెక్ట్ చేయండి, ఓకేనా, ఇండియన్ రూపీస్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం $10, సో $10 అంటే 700 రూపీస్.
సో గైస్ $10 అంటే అప్రాక్స్ 800 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి $1 అయితే 79.22 అంటే 80 రూపీస్కి అయితే ఇక్కడ వీళ్ళైతే సెల్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి మీరు మినిమం ఇక్కడ చూడండి లిమిట్ ఉంటుందంటే 5000 మినిమం, అంటే ఇక్కడ మనం 5000 నుంచి 70,000 వరకు ఎంతైనా కొనొచ్చు. సో ఇక్కడ ఈ మినిమం లిమిట్ ఉంటుంది కదా, ఈ మినిమం లిమిట్ అనేది 500 వరకు ఉండేలా చూసుకోండి, లేదంటే 1000. చూడండి ఇక్కడ 1000 ఉంది కదా, మనం 1000 కూడా బై చేయొద్దు. సో 500 అయితే ఉండేలా చూడండి. వీళ్ళు మర్చెంట్లు, నేను ఒక బయర్ని అయితే చూస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ లిమిట్ అయితే వచ్చేసి 500 అయితే ఉంది. సారీ మైక్ అయితే ఇక్కడ లిమిట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి లిమిట్ అయితే వచ్చేసి 5000 ఇది. అక్కడైతే 500 ఉండేలా అయితే సెట్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ చూడండి మినిమం లిమిట్ అయితే వచ్చేసి 300 అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకో మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఓకే గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ లిమిట్ అయితే వచ్చేసి 300 అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ బై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో బై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంత USDT అయితే క్వాంటిటీ కావాలో అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ $10 అన్నారు కాబట్టి ఇక్కడ $10 అయితే సెలెక్ట్ చేయండి గైస్. ఓకేనా, మినిమం $10 కాబట్టి ఒక $11 అయితే ట్రేడ్ చేయండి. సో ఏం కాదు, మళ్ళీ మన అమౌంట్ అయితే మనం తీసేసుకోవచ్చు. సో $11 అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ బై నౌ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ మీరు బయ్యర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ మనకి చూడండి KYC కూడా అయితే అడుగుతారు. చూడండి ఒక్కొక్కసారి బయ్యర్ని సెలెక్ట్ చేసేటప్పుడు KYC అడుగుతారు. సో KYC అడగలేని బయ్యర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకేనా, సో నేను ఇక్కడ ఒక బయ్యర్ని అయితే సెలెక్ట్ చేస్తాను ఎవరో ఒకరిని. సో KYC అడిగే వాళ్ళు ఉంటారు, KYC అడగలేని వాళ్ళు కూడా ఉంటారు గైస్. ఇదైతే చూసుకోవాలి, ట్యాప్ చేస్తే మీకు తెలిసిపోద్ది KYC అడుగుతున్నారో లేదో. లిమిట్ అయితే చూసుకోండి మినిమం ఎంత ఉందో. ఇక్కడ చూడండి 78 నుంచి 2000 అయితే ఉంది. సో ఇక్కడ నేనైతే ఎలా బై చేయాలి చూపిస్తాను. నేను సింపుల్గా బై అనే ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. సో బై అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి నేనైతే $11 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో అక్కడ వాళ్ళు $10 అన్నారు కాబట్టి $1 అయితే ఎక్స్ట్రా చేశాను. సింపుల్ ఇక్కడ బై నౌ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో బై నౌ అనే బటన్ మీద క్లిక్ న్యూ ఆర్డర్ ఈస్ కమింగ్. సో ఇక్కడ మనకైతే ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇలాంటి స్క్రీన్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే గైస్ ఇలాంటి స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క పేమెంట్ మెథడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫోన్పే అయితే ఉంది, ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే ఉంది, ఇక్కడ ఫోన్పే నెంబర్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఒకవేళ ఫోన్పే కాకుండా పేటీఎం చేద్దాం అనుకున్నారు అనుకోండి, పేటీఎం UPI అన్నీ ఉంటాయి. నేనైతే ఫోన్పే నుంచి అయితే అమౌంట్ అయితే పే చేస్తాను. P2P అంటే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనం వీళ్ళకి ఈ అమౌంట్ పే చేసామనుకోండి గైస్, ఈ అమౌంట్కి మనకి $11 అనేవి డైరెక్ట్గా మన కూకాయిన్ అకౌంట్లోకి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సింపుల్గా ఈ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. సో నెంబర్ కాపీ చేసుకొని నేను ఫోన్పేకి అయితే వెళ్ళి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. సో కంప్లీట్ చేసే ముందు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ మెసేజ్ అనే బటన్ అయితే ఇక్కడ చూడండి చాట్ అనే బటన్ అయితే ఉంది కదా, సో సింపుల్ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ ఇవ్వండి, హాయ్ బ్రో ప్లీజ్ బీ ఆన్లైన్, ఐఎమ్ పేయింగ్ అని అయితే టైప్ చేయండి. అలా అయితే రిప్లై అయితే ఇస్తారు. సో అయితే నేనైతే పే చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో గైస్ నేనైతే పేమెంట్ అయితే చేశాను. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు పే చేసేసిన తర్వాత వాళ్ళకి సో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ పేడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ దీని మీద అయితే క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే ఇవ్వండి. సో కన్ఫర్మ్ ఇచ్చిన Your order has been paid. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చాట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి మెసేజ్ అయితే చేయండి. సో నేను ఆల్రెడీ మెసేజ్ అయితే చేశాను. సో ఇక్కడ చూడండి ఐఎమ్ పేయింగ్ అని చేస్తే తను పే ఫాస్ట్ ఐఎమ్ ఆన్లైన్ అయితే పెట్టాడు. ఓకే అని పెట్టి డన్, నేను పేమెంట్ చేసిన తర్వాత డన్ బ్రో ప్లీజ్ చెక్ అని అయితే పెట్టాను. వెయిట్ టైం చెకింగ్ అని అయితే పెట్టాడు, డన్ అయితే పెట్టాడు. సో ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో రిలీజ్ అయితే అయిపోయింది లేదు. సో ఓకే గైస్ మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి యూ రిసీవ్ $11 USDT అయితే మెసేజ్ అయితే వచ్చింది నాకు. సో ద సెల్లర్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, ద క్రిప్టో ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు, ఇందులో మనకి రూపాయి కూడా ట్రాన్సాక్షన్ ఫీజు అయితే కట్ అవ్వదు. ఓకేనా, మీరు P2P ట్రేడ్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అనేది బిన్ చేసుకోవాలి, అదైతే గుర్తు పెట్టుకోండి. సో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయాలి మీ కూకాయిన్ అకౌంట్కి. ఓకేనా, సో మీరు ఈమెయిల్తో క్రియేట్ చేసుకుంటారు కదా, ఒక ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయాలి. 1 మొబైల్ నెంబర్ ద్వారా మనం అయితే 13 అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క ఫోన్ నెంబర్ అయితే యూస్ చేసి 13 కూకాయిన్ అకౌంట్లు అయితే యూస్ చేసుకోవచ్చు. ట్రిక్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఓకే, సో మనం అయితే P2P ట్రేడింగ్ అయితే చేసేసాం.
సో ఫస్ట్ అయితే మనం పీ2పీ ట్రేడింగ్ అయితే చేస్తాం. సో పీ2పీ ట్రేడింగ్ చేసేసినందుకు ఇప్పుడు మనకి $3 వాల్యుబుల్ గల యూఎస్డిటీ అయితే మన మెయిన్ అకౌంట్లోకి అయితే ఇక్కడైతే చూపిస్తుంది 7 days తర్వాత. ఓకేనా, ఇక్కడ మీకు $3 అయితే యాడ్ అయిపోతాయి. సో మనం ఫస్ట్ ఆఫర్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం. అండ్ సెకండ్ ఆఫర్ గారీది కూడా కంప్లీట్ అయితే చేసాం గైస్. ఓకేనా, ఫస్ట్ ఆఫర్ సెకండ్ ఆఫర్ కలిపి అయితే అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి 4 గారీ టోకెన్స్ అండ్ 3 ఏమో యూఎస్డిటీ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఇంకొక గారీ టోకెన్ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు మార్కెట్లోకి అయితే రండి. చూడండి ఇక్కడ మార్కెట్ అని ఉంది కదా. సో ఈ మార్కెట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళి గారీ అని అయితే సెర్చ్ చేయండి. ఓకేనా, గారీ టోకెన్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంటుంది కిందని. సో బై అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో బై అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రైస్ ఉంటుంది కదా. సో మనం బై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది గైస్ మనం బై చేసేది. కాబట్టి రెడ్ కలర్లో ఫస్ట్ పైన ఒక ఆర్డర్ ఉంటుంది కదా, సింపుల్ దీని మీద అయితే ట్యాప్ చేసి నేనైతే ఒక 5 గారీ టోకెన్స్ అయితే బై చేస్తున్నాను. అందరూ 5 గారీ టోకెన్స్ అయితే బై చేయండి. సింపుల్గా బై గారీ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఓకే, జస్ట్ వెయిట్ గైస్. ఇక్కడ 50% అయితే ఇచ్చేయండి. సో ఇదైతే సెలెక్ట్ ఓకే సారీ ఫర్ దట్ గైస్. ఇక్కడ మనం ముందు బై చేసే ముందు మన యూఎస్డిటీని ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ 0 అని ఉంది కదా అవైలబుల్ యూఎస్డిటీ. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో నేను ఇక్కడ ఒక $5 అయితే దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. సింపుల్గా కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నాకు $5 అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇది మీద అయితే క్లిక్ చేయండి. స్టార్టింగ్ ఏదైతే ఆర్డర్ ఉందో క్లిక్ చేసిన తర్వాత ఒక 5 గారీ టోకెన్స్ అయితే బై చేయండి. ఓకేనా, బై అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ట్రేడింగ్ పాస్వర్డ్ పెట్టుకోమని ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు చెప్తుంది. సో ఒక ట్రేడింగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో ట్రేడింగ్ పాస్వర్డ్ మీరు ఇచ్చేసిన తర్వాత మన గారీ టోకెన్ అయితే బై అయితే అయిపోతుంది ఇన్స్టెంట్గా. ఓకేనా, ఫిల్డ్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. సో మీకు గారీ టోకెన్ బై అయిపోయిన తర్వాత సింపుల్గా దాన్ని ఒకసారి సెల్ చేసాను. ఒకసారి బై అండ్ ఒకసారి సెల్ అయితే చేయండి. సెల్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ కింద ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని 100% ఇవ్వండి. సెల్ గారీ టోకెన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్గా సెల్ అయిపోతుంది. ఓకేనా, సో సెల్ అయిపోయిన తర్వాత సో ఈ అమౌంట్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మీరు ఇందు మీద క్లిక్ చేసి మొత్తం మెయిన్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. దీన్ని రివర్స్ అయితే పెట్టండి. ట్రేడింగ్ అకౌంట్ మెయిన్ అకౌంట్ ఇక్కడ ఆల్ ఇచ్చేయండి అండ్ కన్ఫర్మ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 0.02 అయితే ఛార్జెస్ అయితే కట్ అవుతాయి. అది ఓన్లీ ట్రేడింగ్ చేసినప్పుడు మాత్రమే గైస్. అంటే మీకు 2 పైసా 3 పైసా అయితే కట్ అవుతాయి అంతే, ట్రేడింగ్ చేసినప్పుడు మాత్రమే. చూడండి 10.99 ఓవరాల్ అయితే 11 యూఎస్డిటీ అయితే ఉంది మన దగ్గర. అండ్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ అయితే వచ్చేసిందంటే ఫ్యూచర్ ట్రేడ్ అయితే ఎనేబుల్ చేయాలి. ఓకేనా, థర్డ్ టాస్క్ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడ్ అయితే ఎనేబుల్ చేయాలి. ఫ్యూచర్ ట్రేడ్ ఎలా ఎనేబుల్ చేయాలంటే సో ఇక్కడ చూడండి కింద ఫ్యూచర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ ఫ్యూచర్ ట్రేడింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూ విన్ 20 USDT డిటెక్షన్ కూపన్ అంటే మనకి ఛార్జెస్ డిటెక్షన్ కూపన్ అయితే వచ్చింది. సింపుల్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మెయిన్ అకౌంట్ ఇక్కడ మన $US ఇది. సో ఇక్కడ మనకి మనకి ఇప్పుడు మెయిన్ అకౌంట్ నుంచి ఫ్యూచర్ అకౌంట్లోకి అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేయాలి. సింపుల్ ఇక్కడ $1 అయితే సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్ ఓకేనా, గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డాగిన్ అయితే సెలెక్ట్ చేయండి. ఓకేనా, సో డాగిన్ అయితే సెర్చ్ చేయండి. డాగీ బై USDT పేరు అయితే వస్తుంది. డాగీ బై USDT పేరు వచ్చిన తర్వాత సో ఇక్కడైతే మార్జిన్ ఉంటుంది కదా, సో ఈ మార్జిన్ అయితే ఇక్కడ స్కిప్ అయితే బటన్ అయితే ఇవ్వండి. సో స్కిప్ అనే బటన్ ఇచ్చిన తర్వాత మార్జిన్ అయితే 10x చేయండి గైస్. ఓకేనా, మార్జిన్ 10x అయితే చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 100% అయితే సో ఇక్కడ ప్రైస్ ఉంది కదా, సో ప్రైస్ ఫస్ట్ ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100% అయితే చేయండి. సో 100% అయితే చేసి ఇక్కడ బై లాంగ్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మినిమం అయితే 100 అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంకా పెంచండి. 15x వరకు అయితే పెంచండి, లేదంటే 30. ఓకేనా, దీన్ని అయితే సెట్ చేయండి. ఇక్కడ 100కి మనకి 100 టోకెన్స్ వచ్చే వరకు మీరైతే మార్జిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బై లాంగ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో బై లాంగ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బై లాంగ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ట్రేడింగ్ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు పెట్టుకున్న ట్రేడింగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనకి అది ఆర్డర్స్ నుంచి డైరెక్ట్గా పొజిషన్లోకి అయితే రావాలి గైస్. ఓకేనా, ఇది మనకి పొజిషన్లోకి వచ్చిన వెంటనే దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూడండి క్లోజ్ నో అని ఉంది కదా, సింపుల్గా క్లోజ్ నో అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో 100% అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్గా క్లోజ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకైతే ఆర్డర్ అయితే క్లోజ్ అయిపోద్ది. ఓకేనా, ఇలా ఓపెన్ చేసి అలా క్లోజ్ చేసేయండి. జస్ట్ మనం ఇన్ ఫ్యూచర్ ట్రేడ్ని మనం ఒకసారి ఓపెన్ చేయడం మాత్రమే వాళ్ళకైతే కావాలి. సో క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర 0.02 అయితే మనకైతే మళ్ళీ ఫీజు అయితే కట్ అవుద్ది. సింపుల్గా దీన్ని అయితే రివర్స్ అయితే పెట్టండి. ఓకే, ఫ్యూచర్ ట్రేడ్ అయితే పైన ఉండాలి. ఇందులో ఉన్న $1 కూడా మనం మళ్ళీ మెయిన్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం.
ఇక్కడ ఆల్ అని ఉంది కదా, సో ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన ఓవరాల్ అమౌంట్ అనేది మొత్తం ఇక్కడ మనకి మళ్ళీ మెయిన్ యూఎస్డిటీలోకి అయితే వచ్చేస్తుంది. సో 1 సెకండ్ గైస్, ఇక్కడ మనకి $9 అయితే ఉంది, ట్రేడింగ్ అమౌంట్లో అయితే ఉన్నట్టుంది. గైస్ నేను ఫ్యూచర్ ట్రేడింగ్లో అయితే ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఒకవేళ మీకు ఇన్కేస్ ఇందులో అయినా సరే అమౌంట్ అయితే ఉండిపోయింది అనుకోండి, సో సింపుల్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే వాలెట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మొత్తం మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మెయిన్ అకౌంట్, ఇది ట్రేడింగ్ అకౌంట్, ఇది మార్జిన్, ఇది ఫ్యూచర్. ఓకేనా, సో ఫ్యూచర్లోకి అయితే వచ్చాను నేను. ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద క్లిక్ చేసి, సో ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. యూఎస్డిటీలోకి అయితే వెళ్ళండి. యూఎస్డిటీలోకి వెళ్ళిన తర్వాత ఇది రివర్స్ అయితే పెట్టండి. రివర్స్ అయితే పెట్టినట్టయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది, చూపించలేదు. ఓకే, సో ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా నా మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసి 0.04 యూఎస్డిటీ ఫీజు అయితే కట్ అయింది. మనకి ఇది ఒక 3 or 4 పైసలు అయితే ఉంటుంది అంతే. మీకు 4 పైసలు అయితే ఫీజు అయితే కట్ అవుతుంది పర్ అకౌంట్కి. ఓకేనా, సో ఓవరాల్గా వీడియో అయితే 20 minutes అయితే అయింది గైస్. కానీ మనకి ప్రాఫిట్ అయితే జబర్దస్త్ ప్రాఫిట్ అయితే వస్తుంది. మీరు ఒక 10 అకౌంట్స్ చేసినట్టయితే మీకు 10 రూపీస్ కన్నా తక్కువ ఫీజు అయితే కట్ అవుద్ది. ఓకేనా, 20 అకౌంట్స్ చేసినట్టు 20 కన్నా తక్కువ ఫీజు అయితే కట్ అవుద్ది, కానీ ప్రాఫిట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీ ఈ అమౌంట్ని ఎలా విత్డ్రా చేయాలంటే గైస్, మీరు డైరెక్ట్గా కూకాయిన్ నుంచి TRXకి అయితే కన్వర్ట్ చేసి వేరే ఎక్స్చేంజ్కి పెట్టి విత్డ్రా చేయాలి అంటే మీకు 24 hours అయితే వెయిట్ చేయాలి ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత. కానీ నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను, విత్డ్రా అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కూకాయిన్ అయితే క్లోన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, నేను చూడండి కూకాయిన్ ఎన్ని క్లోన్ చేసి పెట్టానో. సో ఇది మీరు యాప్ క్లోనర్ ద్వారా కూకాయిన్ అయితే క్లోన్ చేస్తే సరిగా వర్క్ అవ్వదు. సో ఈ కూకాయిన్ని అన్లిమిటెడ్ క్లోన్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఒక షార్ట్ వీడియో అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అలా అయితే మీరు క్లోన్ చేసుకోవాలనేది. సో మీరు ఇప్పుడు మెయిన్ ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ ఒక కూకాయిన్ అకౌంట్, ఒక మెయిన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అందులో అయితే కేవైసీ చేసి పెట్టుకోండి. ఒక అకౌంట్కి కేవైసీ అవ్వకపోయినా పర్లేదు, మెయిన్ ఒక కూకాయిన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇది మెయిన్ అకౌంట్ అయి ఉండాలి మీది. ఓకేనా, సో ఇది నా మెయిన్ అకౌంట్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 5 అకౌంట్స్లో అయితే ట్రిక్ అయితే అప్లై చేశాను. 6 అకౌంట్స్లో నేను 7th అకౌంట్లో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఇది 7th అకౌంట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో మీరు ట్రాన్సాక్షన్ మొత్తం ఈ ఆఫర్ అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత, అంటే P2P కంప్లీట్ చేశారు, గారీ టోకెన్ స్పాట్ ట్రేడ్ కంప్లీట్ చేశారు, ఫ్యూచర్ ట్రేడ్ని ఎనేబుల్ చేశారు. ఓకేనా, సో ఈ 3 అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి రెడ్ ప్యాకెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ USDT అని ఉంది కదా, సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకుని మీ వాలెట్లో ఎంతైతే USDT ఉందో అంత USDTని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, 10.96 అయితే ఉన్నది. సో 10.96 అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏది కూడా సెలెక్ట్ చేయదు గైస్. ఇక్కడ ఓన్లీ ఫర్ న్యూ యూజర్స్ అలాంటివి ఏం సెలెక్ట్ చేయకండి. ఓకేనా, సో ఇది మాత్రం అస్సలు సెలెక్ట్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను, అస్సలు సెలెక్ట్ చేయకండి. సో ఏమీ సెలెక్ట్ చేయకండి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ రెడ్ పాకెట్స్ అని ఉంది కదా, ఇక్కడైతే 1 అయితే ఇక్కడైతే 1 అయితే ఇచ్చేయండి. ఓకేనా, 1 అయితే ఇవ్వండి. సో 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ నవ్ అనే బటన్ ఉంది కదా, సెండ్ నవ్ అనే బటన్ ఉంది కదా, సో సెండ్ నవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క ట్రేడింగ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, సో ట్రేడింగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో ట్రేడింగ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లింక్ అయితే వస్తుంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయదు, కూకాయిన్ ఉంది కదా మీ మెయిన్ కూకాయిన్ అకౌంట్, అది అలానే ఉంచండి. బ్యాక్గ్రౌండ్లో కూకాయిన్ అకౌంట్ ఉంది కదా మీ మెయిన్ది, సో మీ మెయిన్ కూకాయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆటోమేటిక్గా ఒక రెడ్ ప్యాకెట్ అయితే ఇలా వస్తుంది. సింపుల్ దీని మీద అయితే క్లిక్ చేసి ఇందులో ఉన్న అమౌంట్ అంతా కూడా ఇన్స్టెంట్గా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి 1 క్లిక్తో నాకు చూడండి 10.96 USDT అనేది నాకు ఇందులోకి అయితే వచ్చేసింది. నాకు ఇక్కడ చూడండి నాకు $23 అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి రిసీవ్డ్ 10.96. ఓకేనా గైస్, సో ఇలా అయితే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఒక మెయిన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఫర్ సేఫ్టీ పర్పస్ దీనికి కేవైసీ చేసుకున్నట్లయితే మీకు ఇంకా బెటర్. సో కేవైసీ అనేది మీకు ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో చేసుకోకపోయినా ఏం కాదు. సో ఓకేనా, సో ఇది గైస్. ఇందులో అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా అప్లై చేయాలి అంటే గైస్, ఇందులో అన్లిమిటెడ్ ట్రిక్ అప్లై చేయడానికి మీకు ఇంకొక మనీ.మెంట్ అనే బ్రౌజర్ అయితే ఉండాలి. ఓకేనా, సో దీన్ని కూడా క్లోన్ చేసి అయితే పెట్టుకోవాలి. మీరు ఎన్ని అకౌంట్లు అయితే ఇక్కడ చేస్తున్నారో సో అన్ని క్లోన్స్ కూడా ఇక్కడ ఉండాలి. అలాగే మీకు జీమెయిల్స్ కూడా ఉండాలి గైస్. ఓకేనా, ఒకవేళ మీరు 10 అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే మీ దగ్గర ఒక 10 జీమెయిల్స్ అయితే ఉండాలి. 20 అకౌంట్స్ క్రియేట్ చేయాలి అంటే ఒక 20 జీమెయిల్స్ కూడా ఉండాలి. మీరైతే జీమెయిల్స్ క్రియేట్ చేసి పెట్టుకోండి, రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇలా క్లోన్స్ ఎలా అయితే చేయాలో చెప్తాను. ఓకేనా, ఇదైతే యాప్ క్లోనర్తో చేసిన క్లోన్స్ అయితే కాదు.
ఈ ట్రిక్ తెలియాలంటే మీరు ఫటాఫట్ అయితే వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఏమి లేదు, క్లోన్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా నేను సెవెంత్ క్లోన్లో చేశాను కదా, సింపుల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రిమూవ్ చేసేయండి. సో బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేసుకొని సింపుల్గా మళ్ళీ ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. కొత్త బ్రౌజర్లో వేరే బ్రౌజర్ ఉంటుంది కదా, నేనైతే బ్రౌజర్ 1లో చేశాను అనుకోండి, ఫస్ట్ అకౌంట్ బ్రౌజర్ 1, బ్రౌజర్ 2 అయితే ఓపెన్ చేయండి. సో ఆ గూగుల్ ఫామ్ అయితే పేస్ట్ చేయండి. గూగుల్ ఫామ్ పేస్ట్ చేసిన తర్వాత సో కూకాయిన్ అకౌంట్, సో ఇది 7th అయిపోయింది కదా, నాది 8th అయితే ఓపెన్ చేస్తాను. కొత్త అకౌంట్ కూకాయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను. సో దాని యొక్క యూఐడి ఉంటుంది కదా, సో యూఐడి అనేది ఫామ్లో అయితే ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ P2P ట్రేడింగ్కి వెళ్ళడం. సో $11 అయితే P2P పర్చేస్ చేయడం. సో మళ్ళీ ఈ 3 టాస్క్లు కూడా కంప్లీట్ చేయడం. మళ్ళీ ఆ P2P వచ్చిందంతా కూడా మీరు ఈ కూకాయిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఈ కూకాయిన్ నుంచి మీరు విత్డ్రా ఎలా చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో సింపుల్గా దీన్ని అయితే ట్రేడింగ్లోకి అయితే వచ్చేసి సో TRX కింద అయితే కన్వర్ట్ చేసి మీ WazirX కానీ CoinDCX కానీ ఏదో దానికైతే విత్డ్రా చేసుకోండి. అమౌంట్ అయితే మీ బ్యాంక్ అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ మీకైతే TRXలో మీరు విత్డ్రా చేసుకున్నట్టయితే 1 TRX అయితే ఫీజు అవుతుంది ₹4. ఓకేనా గైస్, ఓవరాల్ అయితే ఇది ఈ వీడియో. సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన ఈ యొక్క కొత్త ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ హోప్ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ ఇలాంటి ఆఫర్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందువరకు బై బాయ్.